ప్రతి మానవుడు శివకేశవుల పట్ల భక్తిభావం కలిగి ఉండాలని, దానితో పాటు సద్గుణాలు అలవరుచుకోలేనివాడు మనిషిగా పుట్టడమే దండగా అని చెప్పడంలోనే పోతన గారి అద్వైత దృష్టి స్పష్టమవుతున్నదని తెలిపే ఈ పద్యం ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. భావం: ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యము, కరుణ మొదలైన సద్గుణాలను అలవరుచుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దేనికి? తల్లి కడుపు చెడగొట్టడం దేనికి? తల్లికి చెడ్డ పేరు తేవడం ఎందుకు? అర్థాలు: చేతులు ప్లస్ ఆరంగా చేతుల నిండుగా, శివుడిని పూజింపడు ప్లస్ ఏని పూజింపని వాడైతే, నోరు నవ్వంగా నోరు నొప్పి పెట్టేటట్లు హరికీర్తి విష్ణువు యొక్క కీర్తిని నుడువడు ప్లస్ ఏని పలుకకుంటే, దయయు సత్యంబు దయ మరియు సత్యము లోనుగాన్ కలుగునట్లు తలపడేనిన్ ఎంచకపోతే, కలుగన్ పుట్టుట, తల్లుల వారి తల్లుల యొక్క కడుపు చేటు కడుపు చెడపుట, ఏటికిన్ ఎందులకు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు, కలుగనేటికి తల్లుల కడుపు చేటు.